ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ సాల్వ్ ఛానల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అప్రెంటిసెస్ పోస్టులకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2700 పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అప్రెంటిసెస్ పోస్టులకు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఇండియా వైడ్గా అయితే చేస్తున్నారు. సో దీని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ మనకు నిన్నటి నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ చూసుకుంటే జూలై 14th లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే 2700 సీట్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చూసుకుంటే ఆంధ్ర వాళ్ళకైతే 27 ఉన్నాయి అండ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ 34 పోస్ట్. సో తెలంగాణలో హైదరాబాద్ జోన్కి అయితే 20 సీట్స్ అండ్ సికింద్రాబాద్కి అయితే 14 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ విజయవాడకి అయితే 14 సీట్స్, విశాఖపట్నంకి అయితే 13 సీట్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు మంచిగా వచ్చి ఉండాలి. మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ రీడ్, రైట్ అండ్ స్పీక్. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్, సో ఇది ఎంత టైం ఉంటుంది, పీరియడ్ ఎంత అని చెప్పేసి చూసుకుంటే ట్రైనింగ్ విల్ బీ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. దేర్ ఆర్ 2 weeks ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ అండ్ 50 weeks ఆన్ ది జాబ్ ట్రైనింగ్. సో 2 weeks అయితే బేసిక్ ట్రైనింగ్, 50 weeks అయితే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. టోటల్గా కంప్లీట్గా 1 year అయితే మనకు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ శాలరీ వరకు చూసుకుంటే శాలరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ యూ అలాటెడ్. సో మనకు రూరల్ బ్రాంచెస్కి అయితే 10,000 per month స్టైపెండ్ ఉంటుంది. అర్బన్ బ్రాంచెస్కి అయితే 12,000 రూపీస్, మెట్రో బ్రాంచెస్కి అయితే 15,000 రూపీస్ per month అయితే ఉంటుందన్నమాట. సో నో అలవెన్సెస్ ఆర్ ఎనీ అదర్ బెనిఫిట్స్ టు అప్రెంటిసెస్. సో మనకు అప్రెంటిసెస్ కాబట్టి ఏ అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ అయితే ఏముండవు. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఫీమేల్స్ కానీ SC/ST కేటగిరీస్ చూసుకుంటే 7 or 8 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీ వాళ్ళకి చూసుకుంటే 472 రూపీస్. ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 944 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ. అండ్ ఏజ్ చూసుకుంటే మినిమం ఏజ్ షుడ్ బి 20 years అయితే ఉండాలి మినిమం. అండ్ మ్యాక్సిమం ఏజ్ షుడ్ బి 28 years. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబుల్ ఫర్ సర్టన్ కేటగిరీస్. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ 2024-25 అనే ఈ లింక్ చూసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్గా మనకు అప్రెంటిసెస్ పోస్టులకు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ www.apprenticeshipindia.government.in రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డ్ అండ్ మన పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి కీప్ దేర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ యాక్టివ్ అంటిల్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. సో మొబైల్ నెంబర్ కానీ అండ్ మీ ఈమెయిల్ ఐడి అయితే వ్యాలిడ్లో ఉండేవైతేనే, యాక్టివ్గా ఉండేవైతేనే ఇవ్వండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం 14th లోపు అప్లై చేసుకుంటే 28th అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది, జూలై 28th. అండ్ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్లైన్. తర్వాత మనకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్ అని చెప్పేసి మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకుంటారో ఆ లోకల్ లాంగ్వేజ్ గురించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు ఎంతవరకు ప్రొఫిషియెంట్గా ఉన్నారో ఆ లోకల్ లాంగ్వేజ్లో అనేది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఫైనల్ సెలెక్షన్ అనేది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ మీ ఆన్లైన్ ఎగ్జామ్లో మీ రిజల్ట్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్షన్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ PDF అండ్ అఫిషియల్ వెబ్సైట్ లింక్, అప్లై లింక్, ఇంకా ఇలాంటి మోర్ గవర్నమెంట్ జాబ్స్కి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు PNB అప్రెంటిస్షిప్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి చూస్తే అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్షిప్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 and 25 అని చెప్పేసి మనకు ఈ గూగుల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ యువర్ NATS ఎన్రోల్మెంట్ నంబర్ ఆప్షనల్ యాజ్ షోన్ ఇన్ యువర్ NATS అప్రెంటిస్షిప్ పోర్టల్ డాష్బోర్డ్.
ఇది ఆప్షనల్ అంటున్నారు, బట్ మీకు అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే నేను తర్వాత చెప్తాను. సో యువర్ ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, యువర్ జెండర్, యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నంబర్, యువర్ ఆధార్ నంబర్, మీ కేటగిరీ జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీ ఎస్టీఆ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ కేటగిరీని బట్టి మీకు ఫీజు ఎంత అని చెప్పేసి ఇక్కడ 708 పే చేయాలా, 472 944 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ యువర్ స్క్రైబ్స్ నేమ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్. అండ్ మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏంటి, బీకామా, బీఎస్సీనా, బీఏనా, లేకపోతే వేరే గ్రాడ్యుయేషన్ స్ట్రీమా అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ యువర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ నేమ్, మీ కాలేజ్ ఏదో అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ గ్రాడ్యుయేషన్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ యాజ్ స్టేటెడ్ ఇన్ మార్క్ షీట్, ఎప్పుడు కంప్లీట్ అయింది అని చెప్పేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యూనివర్సిటీ నేమ్, యువర్ స్టేట్స్ లోకల్ లాంగ్వేజ్, సో మీ కర్ణాటకనా లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు, కన్నడ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి. కెన్ యూ స్పీక్, రీడ్ అండ్ రైట్ ఇన్ యువర్ స్టేట్స్ లోకల్ లాంగ్వేజ్, ఎస్. ప్రెజెంట్లీ రెసిడెంట్ ఆఫ్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. అండ్ విచ్ సర్కిల్ ఆఫ్ పిఎన్బి విత్ ఇన్ యువర్ స్టేట్ వుడ్ యూ లైక్ టు డూ యువర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ కావాలా, సికింద్రాబాద్ కావాలా, ఏ జోన్ కావాలి. అండ్ ఆంధ్ర వాళ్ళైతే వైజాగ్ కావాలా, విజయవాడ కావాలా. సో మీకు తగ్గట్టు మీ జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మిగిలిన వాళ్ళు రెఫర్ టు ద నోటీస్, సో అడ్వర్టైజ్మెంట్ని చూసి ఒకసారి ఆ పీడిఎఫ్ని చూసి మీరు ఏది దగ్గరో అది మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ చేశారా విత్ ఎనీ ఆర్గనైజేషన్ అండర్ ఎన్ఏపిఎస్ అండ్ ఎన్ఏటిఎస్, సో మీరు చేసుంటే ఎస్, లేకపోతేనో. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ వచ్చింది అని చెప్పేసి అయితే మీరు క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులను అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.